రేట్లు ఎక్కువ ఉన్నాయని కుళ్ళిపోయిన టమాటాలను కూడా కూరండమని కక్కుర్తియాడు. స్మెల్ వస్తే సెంటు కొట్టి మరి వండమంటాడు. అది కూడా రైట్. బాగుంది, నోట్ చేసుకుంటా. కుళ్ళు కాలువలో కూల్ డ్రింక్ మూతలేరుకొని తూకానికి అమ్ముకుని తూతుంబరగాడు. ఏంటి ఇలా తిడుతుంటే లోపల తెలియని ఆనందం కలుగుతోంది కదా. ఆడి మీద అరవలేక కోపం లోపల లోపల పొరల్లో అణిగిపోయింటే ఆడిని చిట్టినప్పుడు ఆనందం ఇలాగే బయటకు వచ్చేస్తది. ఇంకా తెచ్చే మాబుతో మొహం తోముకునే మ్యాన్ హోల్ గాడు. అక్కడ నాకు ఒకటి వచ్చింది. ఏసై బాత్రూమ్ బ్రష్ తో బాడీ తోముకునే బ్రెయిన్లెస్ గాడు. నువ్వేంటే నాకన్నా వరస్ట్ గా ఉన్నావు? ది బెస్ట్ ఇవ్వాలంటే ఈ మాత్రం వరస్ట్ గా ఉండాలక్క. తర్వాత ఇది నేను రాసిన ది బెస్ట్. టైం వేస్ట్ చేయకుండా చెప్పే. బ్యాక్టీరియా పోయిద్దని హార్పిక్ ని హార్లిక్స్ లో కలుపుకొని తాగే హాఫ్ మైండ్ గాడు. నిజంగా తాగితే బ్యాక్టీరియాతో పాటు బాగుపడిపోతాడు. మరి ఎంత హార్ట్ గానకే నేను హట్ అవుతాను. ఏంటి ఇందులో నీకు ఎథిక్స్ కూడా ఉన్నాయా? ఎర్త్ మీద ఉన్నాం కదే, ఆ మాత్రం ఎథిక్స్ పాటించిపోతే సేమ్ ఎర్త్ లో సమాధి అయిపోతాం. అయితే అద్దుకో. ఎక్కడున్నావే తక్కడి మొహంగానే. చూసావా ఎలా తిడుతున్నాడు? చూడలేదు, విన్నాను. బావి చూసాడంటే నువ్వు వినాల్సి వస్తుంది ఇందులో అవి. అవును కదా. ఏం చేస్తుంది? నీ బావిలాగే రాకెట్ చేసి ఒకసారి ఎస్కేప్ అయ్యాడు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అమ్మ వచ్చేస్తున్నాడు. అదేంటే యూటర్న్ తీసుకుంటోంది. లక్కీగా దాటేసింది. మళ్ళీ వచ్చింది. మళ్ళీ యూటర్న్ తీసుకుంది. ఈసారి వచ్చినప్పుడు పట్టేసుకోయే. మిస్టర్ హర శ్రీనివాస్, ఆ రాకెట్ నాది. మర్యాదగా బయటికి ఇసిరే, లేదంటే బాల్కనీలో వచ్చి నిన్ను ఇసిరేస్తా. రాకెట్ లేయడానికి నువ్వేమన్నా 16 ఏళ్ల రాజకుమార్ అనుకుంటున్నావా? 30 ఏళ్ల రాజమాతవే. ఆయన పక్క నుండి నువ్వు గుర్తు చేయాలి కదా కట్టప్ప. చెప్పాను బిజ్జల్ దేవా, నేనా రాజమాత కదా, మాట వినలేదు. ఇంతకీ రాకెట్ ఎవరి మీదకి వేసావే? ఎవరి మీదకి వేసావో నేను చెప్తానుండు. ఏదో రాసింది, చచ్చింది. ఏంటే తిట్లు రాసుకుంటున్నావు? ఇందాక తిట్ని సరిపోక నువ్వే రాసుకుని నువ్వే తిట్టుకుంటున్నావా? ఎందుకు అడిగితే ఇందాక అరగంటకు అరడజన్ తిట్లు తిట్టేళ్ళివ్వండి కదా. ఉండి ఇప్పుడు తిడతాను. ఆ తిట్లు కష్టపడి రాసా, చదివేమంటే కాపీరైట్ కొడతా. ఆపేవంటే కూజ ఇచ్చు కొడతా. శ్మశానాల్లో పుర్రెలెత్తుకెళ్ళిపోయే కర్రె మొహం నీదేనా? సేమ్ అలాగే ఉన్నావు, మెడ మీద పుర్రె తప్ప మొహం లేదు. వికారాబాద్లో 2018-19లో అప్రాక్సిమేట్లీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండే? 30 లక్షలు 40 లక్షలు ఉండే. ఇది సుమారు 2 కోట్లకు వచ్చింది. ఆంధ్ర ఎకానమీ డౌన్ ఉన్నందుకు అక్కడ వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. నవ్వు ఇప్పుడు ఏంది, అక్కడ ఎకనామిక్ కండిషన్స్ మారబోతున్నాయని జనరల్ ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు ఇక్కడ పెట్టే వాళ్ళు హైదరాబాద్ నుంచి 30 to 60 కిలోమీటర్స్, 60 to 100 కిలోమీటర్స్ దూరం ఉండే దగ్గర ఇంకా మీకు ఎందుకు అప్రిషియేట్ అవుతుంది?